బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ అన్ని ఇండస్ట్రీలలో పెరిగిపోయింది. ఆయన సినిమా వస్తుందంటే మిగిలిన ఇండస్ట్రీలో కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. ముఖ్యంగా హిందీలో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు రెబల్ స్టార్. బాహుబలి సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేసి అక్కడ ఆయన సూపర్ స్టార్ ను చేసింది. ఆ తర్వాత విడుదలైన సాహో తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో 150 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఆదిపురుష్ మన దగ్గర నిరాశపరిచింది కానీ హిందీలో మాత్రం 160 కోట్లకు పైగా వసూలు చేసింది. అలా హిందీలో ప్రభాస్ వాళ్ళ హీరో అయిపోయాడు. ఇక సలార్, కల్కి లాంటి సినిమాలు అక్కడ 300 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ హీరోలకు నిద్ర లేకుండా చేశాయి. ప్రభాస్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా దానికి పోటీగా అక్కడ హీరోలు తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు కానీ ప్రతిసారి ప్రభాస్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నట్టు వాళ్ళ సినిమాలను దించుతున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా 2022 మార్చి 11న విడుదలైంది. అదే రోజు కాశ్మీర్ ఫైల్స్ సినిమాను విడుదల చేశారు. అందులో కాశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ సినిమా డిజాస్టర్ అయింది. అది మొదలుపెట్టి ప్రతిసారి ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళ సినిమాను ఏదో ఒకటి ఆయన మీదకి పోటీగా పంపిస్తున్నారు. 2 ఏళ్ల కింద సలార్ సినిమా విడుదలైన రోజే షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైంది. రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. మరోవైపు సలార్ మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది. కాకపోతే షారుఖ్ సినిమా వల్ల మల్టీప్లెక్స్ ఆడియన్స్ ప్రభాస్ సినిమాకు దూరం అయ్యారు. అలాగే డంకీ సినిమాకు మాస్ ఆడియన్స్ వెళ్లలేదు. ఇక 2025 డిసెంబర్ 5న రాజాసబ్ సినిమాతో రాబోతున్నాడు ప్రభాస్. చాలా వాయిదాల తర్వాత ఈ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ మొన్న టీజర్ చూశాక సీన్ అంతా మారిపోయింది. సినిమా బిజినెస్ కు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. డిసెంబర్ 5న రాజాసాబ్ వస్తుందని చెప్పిన తర్వాత ఎవరూ ఆ డేట్ లాక్ చేయలేదు. కానీ ఇప్పుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న దురంధర్ సినిమా అదే రోజు విడుదల కానుంది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ లాంటి సెన్సేషనల్ సినిమా తెరకెక్కించిన ఆదిత్య దార్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. పైగా ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. నాన్న సినిమాలో చిన్న పాపగా నటించిన సారా అర్జున్ ఈ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతుంది. టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు పెరుగుతాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతేకాదు ప్రభాస్ సినిమాతో పోటీ కూడా భారీగా ఉండబోతుందని అర్థమవుతుంది. మరి రణ్వీర్ సింగ్, ప్రభాస్ ఈ ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందనేది చూడాలి.